హలో అండి. సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అందరికీ నోరూరించే ఆవకాయ పచ్చడి తినాలనిపిస్తుంటుంది కదా. అయితే ఈరోజు అయితే మన వీడియోలో ఆవకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలి, కొత్తగా చేసుకునే వాళ్ళు, కొత్తగా పచ్చడి పెట్టాలనుకునే వాళ్ళకు కూడా నా వీడియో చూస్తే చాలా సింపుల్గా చేసుకుంటారు, చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఈ పచ్చడిని ఇలా పెట్టుకొని ఇలా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తిన్నామంటే అదొక ఎమోషన్ అండి. చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా అన్నం కలిపి తినిపించిన రోజులన్నీ గుర్తొస్తుంటాయి. సో ఇప్పుడు ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఎలా చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ నేనైతే మా ఇంట్లో పెరిగిన చెట్టు నుండే నేను మామిడికాయలు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్నాయి. ఇవి పచ్చడికైతే చాలా బాగుంటాయండి కాయలు. వీటిని అన్నీ తీసుకొని నీట్గా వాటర్తో 2-3 సార్లు వాష్ చేసి వాటిపైన తడి ఏమీ లేకుండా అంతా తుడుచుకొని నీట్గా ఇలా పైన ఉన్న పార్ట్ను నైఫ్తో తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే దీనిపైన ఇలా జీడిలాగా అంటే ఒక పొరలాగా వస్తుంది కదా, ఆ లేయర్ లాంటిది అంతా తీసేసి ఒక క్లాత్తో ఇలా నీట్గా తుడుచుకోవాలండి. ముక్కలకి ఏ మాత్రం తడి అంటే కొద్దిగా కూడా చెమ్మ లేకుండా మనం ఇలా నీట్గా వాటిని మంచి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలకి ఎలాంటి తడి లేకుండా మాత్రం కాస్త అవసరమైతే కాసేపు ఒక 5 నిమిషాలు అలా ఆరబెట్టుకున్నా పర్లేదు. తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకోవాలండి. మన చేతులకు కానీ మనం వాడే పాత్రలకు కానీ దేనికైనా కూడా అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గిన్నె కొలతతో మీకైతే పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ కూడా ఇదే గిన్నెతో మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే ఈ గిన్నెతో 4 గిన్నెల వరకు నిండుగా మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక గిన్నెనైనా కూడా కొలత కోసం అయితే తీసుకోండి. అలా 4 గిన్నెలు వచ్చే వరకు మామిడికాయ ముక్కలను అయితే తీసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెతో మనం మెజర్మెంట్స్ కారం కానీ ఉప్పు కానీ అన్నీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే దీనిలో నేను ఇదే బౌల్తో నేను 2 గిన్నెల వరకు ఆయిల్ అయితే తీసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకుంటున్నాను. చూడండి, అందులో హాఫ్ బౌల్ వరకు ఆయిల్ తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో మామిడికాయ ముక్కలను చాలాసేపు నాననివ్వాలి. ఒక 10-15 నిమిషాలు ఆయిల్లో ఆ ముక్కలన్నీ కూడా మంచిగా నానాలన్నమాట. మనం ఇక్కడ నూనెను వేడి చేయాల్సిన అవసరం లేదండి, పచ్చి నూనెను వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని మనం కాసేపు ఆ నూనెలో మామిడికాయ ముక్కల్ని నాననిద్దాము. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను కారం చూపిస్తున్నాను. ముందుగా మనం ఇంతకుముందు తీసుకున్న బౌల్తోనే నిండుగా కారం అయితే ఒక బౌల్ వరకు తీసుకోవాలండి. అది మనం ఇంట్లో పట్టించుకున్న కారం అయినా పర్లేదు, లేదు అంటే మనం బయట పచ్చళ్ళ కారం దొరుకుతుంది కదా, అదైనా పర్లేదు. మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవపిండి అండి. మనం ఆవాలు మంచిగా ఫ్రెష్వి తీసుకొచ్చుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న బౌల్తోనే హాఫ్ బౌల్ వరకు తీసుకోవాలి. ఆవపిండి కాస్త ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకాస్త పెంచుకొని అంటే 1/4 కప్పు వరకైనా వేసుకోవచ్చు. ఇలా ఆవపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూద్దాము. ఉప్పు కూడా మనం ఇక్కడ గల్లుప్పు తీసుకొని దాన్ని కూడా కాసేపు ఎండలో పెట్టి ఇలా కాస్త మిక్సీలో గ్రైండ్ చేసుకొని మనం 1/4 కప్పు వరకు తీసుకోవాలంటే ఇంతకుముందు తీసుకున్న బౌల్తోనే 1/4 వంతు ఉప్పు కూడా తీసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మన ఇక్కడ వెల్లుల్లి రెబ్బలని మనము 1/4 వంతు అంటే ఇంతకుముందు తీసుకున్న కప్పులో 1/4 వంతు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అంటే కొన్ని కోర్సుగా గ్రైండ్ చేసి కూడా వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి అనేది మనం కాస్త ఎక్కువ తక్కువైనా పర్లేదండి. ఇలా వేసుకొని ఈ ఉప్పు, కారము, ఆవపిండి ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంతకుముందు ఆయిల్లో మామిడి ముక్కలు వేసుకున్నాం కదా, అదే మామిడికాయ ముక్కల్లో ఈ కారం మనం కలుపుకున్నదంతా కూడా కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం చేతితో కలుపుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి. మన స్పూన్తో అయితే అంత పర్ఫెక్ట్గా కలవదనమాట. ఇలా చేతితో ఉప్పు, కారము, ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. మనకి పచ్చడిలో ఉప్పు అదేవిధంగా ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం మిగిలిన ఆయిల్ని కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి, కాకపోతే కొలతలు అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే మనకి అస్సలు పాడవకుండా పచ్చడి అనేది అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడి అంతా కూడా పెట్టుకున్న తర్వాత అది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒక జాడీలో పెట్టుకోవాలి.
మనం ఈ పచ్చడి తీసిన జాడి పైన మూతను గట్టిగా పెట్టేసి దానిపైన ఒక వైట్ క్లాత్ని చుట్టి గట్టిగా ముడేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని 3 రోజులకి ఒకసారి అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అప్పటి వరకు మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఊరుతుందన్నమాట. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం వేసిన దానికి మెజర్మెంట్స్కి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ బౌల్లో మిగిలిన కారం ఉంటుంది కదండి పచ్చడి పెట్టిన తర్వాత, దాంట్లో వేడివేడి అన్నం వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఒక్కొక్క ముద్ద కలిపి తిన్నారంటే ఆహా, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా ఈజీగా పచ్చడి పెట్టుకోగలుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.